నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. మన భగవంతుడు ఆయన చెప్పిన విషయాన్ని వివరిస్తూ శంకర్ల వారు ఏమి నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వెళ్దాము. కాబట్టి మనుషులు ఏవైనా అసంతృప్తులతోటి ఉన్నారు అంటే మాత్రము ఆ అసంతృప్తి ఏదో తక్కువైందని వాళ్ళు అనుకుంటూ ఉండడం చేత కలుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసము వీళ్ళు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ అటువంటి అసంతృప్తి లేదు, ఎందుకు అంటే నాకొకటి కావాలి అని ఆశ లేదు అంటే, అటువంటి వాళ్లకు చేయవలసినది కార్యము, కర్తవ్యమన్నది ఇంక నా విద్యతే ఉండనే ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇంక తర్వాత చూస్తూ వెళ్దాము. కించ ఇంకా న ఏవ తస్య కృతేన అర్థః న అకృతేనైహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః. తస్య అటువంటి వాడికి, ఎటువంటి వాడు? సంతృప్తితో ఉన్నవాడు, ఏ అసంతృప్తులు లేకుండా ఉన్నవాడు ఎవడున్నాడు? అటువంటి వాడికి వాడొకవేళ ఏదైనా పని చేస్తే అటువంటి కృతము ఓ పని జరిగింది అంటే దానివల్ల కలిగే అర్థము, ప్రయోజనం కూడా నయ్యేవా ఏమీ ఉండదు. ఆత్మ సంతృప్తి కలిగిన వాడికి, ఆత్మతృప్తితో ఉన్న వాడికి వాడేదో కర్మ చేసినట్టుగా ఉన్నా కూడా దానివల్ల కలిగే ప్రయోజనము, లాభము ఏమీ ఉండదు. అట్లానే ఇహ ఈ లోకంలో ప్రజలు ఆత్మతృప్తితో ఉన్నారు అంటే వాళ్ళు అసలు కర్మలు చేయవలసిన అవసరం కూడా లేదు. అకృతేనా చేయకపోతే దానివల్ల కలిగే కశ్చన ఏదో ఒక నష్టము కూడా నా ఉండదు. ఒకవేళ వాళ్ళు కర్మలు చేశారంటే కర్మల వల్ల కలిగే లాభం కూడా ఏమీ ఉండదు. ఒకవేళ కర్మలే చేయలేదనుకో, చేయకపోవడం వల్ల నష్టం కూడా ఏమీ ఉండదు. వాడికి అటువంటి వాడికి కర్మలెందుకు చేస్తారు ఎవరైనా? ఏదైనా వ్యవహారాల కోసం, లోక వ్యవహారాలు కర్మలంటే. వాళ్ళకి ఏవైనా తక్కువైందని అనిపిస్తే అందుకని ఏదో సాధించుకోవడం కోసం వాళ్ళేవో కర్మలు చేస్తూ ఉన్న సమయంలో మిగిలిన భూతాలతో, ప్రాణులతో, బయట పంచభూతాలతో లేదా ప్రాణులతో, ప్రాణులంటే స్థావర జంగమాలు ఏవైనా సరే, చెట్ల నుంచి పశుపక్షుల నుంచి మనుషుల వరకు దేనితోటైనా వాడికి మరి పని పడుతుంది. కానీ వీడికి అసంతృప్తి లేదు, ఏదో సాధించుకోవాలన్న ఆశ లేదు, అవసరం కూడా లేదు. చేస్తే వాడికొచ్చే లాభం లేదు, చేయకపోతే కలిగే నష్టం లేదు. అటువంటి వాడికి ఇంకా మిగిలిన వాటితో కశ్చిత్ ఏ విధమైన అర్థవ్యపాశ్రయము, అర్థం అంటే ఏదో ప్రయోజనం ఆశించి ఎవరినో ఒకడిని ఆశ్రయించడం అన్నది ఉండదు. అట్లా ఉంటుంది వాడి పరిస్థితి. వాడికి పని చేయవలసిన అవసరం లేదు, చేస్తే లాభం లేదు, చేయకపోతే నష్టం లేదు. చేయడం కోసం ఏదో మిగిలిన వాళ్లతో సంబంధాలన్నీ ఏర్పరచుకుంటూ ఉండవలసిన అక్కర కూడా ఉండదు. నయేవ తస్య, తస్య వాడికి నయేవ ఉండనే ఉండదు. ఎవడికి? పరమాత్మరతేహే, పరమాత్మనే తగులుకుని ఉన్నవాడికి, ఆత్మరతితో ఉన్నవాడికి కృతేన వాడేదైనా కర్మ చేస్తే దానివల్ల అర్థము, ప్రయోజనం ఏమైనా ఉంటుందా? నా అస్తి ఉండదు. అస్తు తర్హి అకృతేన అకరణేన ప్రత్యవాయాఖ్య అనర్థః అని అనుమానం రావచ్చు మనకు. సరే, వాడు ఒకవేళ కర్మ చేస్తే దానివల్ల వాడికి ఏమి ప్రయోజనం వద్దనుకుంటాడు కాబట్టి అవసరం లేదు, వాడికి ఉండదు అనుకుందాము. చెయ్యకపోతే అనర్థం కలుగుతుంది కదా. అకృతైనా అక్కరణైనా వాడొకవేళ కర్మ చెయ్యకుండా కూర్చున్నాడంటే ప్రత్యవాయమన్న పేరున్న అనర్థము అంటే పాపము కలగడము అన్న అనర్థం ఒకటి అస్తుతర్హి ఉంటుంది కదండి.
వాడు కర్మ చేస్తే ఏదో ఫలితమొస్తే నాకొద్దు అనుకోవచ్చు. కానీ కర్మే చేయకుండా కూర్చుంటే అది పాపం గదా! ఎందుకు అంటే నిత్య నైమిత్తిక కర్మలుంటాయి. తప్పకుండా చేయవలసిన విధులుంటాయి అని చెప్తారు గదా! అవి చేయకపోతే పాపమొస్తుంది గదా! అని అడిగితే, నా రాదు. ఎందుకు? అకృతేనైహ వాడు కర్మ జేయకుండా కూర్చుంటే ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో కశ్చన ఏ విధమైన కశ్చితపి ప్రత్యవాయ ప్రాప్తి రూపము వాడికి అనర్థం కలుగుతుంది, ప్రత్యవాయం పాపం కలుగుతుంది అన్న రూపమైన ఆత్మహాని లక్షణమైన పాపం అంటే ఏంటి? ఆత్మను పోగొట్టుకోవడం, పతనమైపోవడం అని అర్థం. ఆత్మలో నుంచి జారిపోవడం పాపం. ఆత్మ రతితో ఆత్మలోనే స్థితమై ఉండడము పుణ్యం. వీడికి కర్మ చెయ్యకపోవడం వల్ల ఆత్మలో నుంచి జారిపోవడం అన్న పేరున్న పాపము ఎట్లా కలుగుతుంది? వాడు ఆల్రెడీ ఆత్మలోనే ఉండగా, ఆత్మలో నుంచి జారిపోవడం అన్న పాపం ఎట్లా వస్తుంది కర్మ చేయకపోవడం వల్ల? అసలు యాక్చువల్‌గా కర్మ చేయకుండా ఆత్మస్థితిలో కూర్చుంటేనే గదా పాపం రాకుండా ఉండేది. కాబట్టి నయేవాస్తి అటువంటి పాపం ఏదున్నదో కర్మ చేయకుండా కూర్చుంటే కలిగే పాపం అని ఏదున్నదో అటువంటిది వీడికి ఉండనే ఉండదు. నచాస్య సర్వభూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు భూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః అట్లానే అసే వీడికి సర్వభూతాలు బ్రహ్మాది స్థావరాంతేషు బ్రహ్మం నుంచి మొదలుపెట్టి చెట్లు చేమల వరకు కూడా ఏ భూతమైనా సరే, ఏ ప్రాణితోటైనా సరే కశ్చిత్ ఏ విధమైన అర్థవ్యపాశ్రయము ఏదో ప్రయోజనం ఆశించి ఆశ్రయించడం అన్నది ఉండదు. అర్థవ్యపాశ్రయం అంటే ప్రయోజన నిమిత్త క్రియాసాధ్య వ్యపాశ్రయః వ్యపాశ్రయణం ఆలంబనం. ఏదో ప్రయోజన నిమిత్తానికి వాడి దగ్గరికెళ్తే వాడేదో ఇస్తాడు, ఏదో చెప్తాడు, వాడి వల్ల నాకీ లాభం ఉంటుంది అని ఈ రకంగా ఏదో ఒక కర్మను సాధించుకోవడం కోసం ఎవడినో ఒకడిని విశేషంగా ఆశ్రయించడం వ్యపాశ్రయం. ఈ వ్యపాశ్రయం అంటే ఆలంబన. ఎవడో ఒకడు మనకు కావాలి. ఎందుకు అంటే మనం కర్మలు చేసుకోవాలంటే మనకోడు ఉండాలి మరి. అటువంటిది కశ్చిత్ ఏది గూడా ఎటువంటి భూత విశేషమాశ్రిత్య ఎటువంటి ప్రాణిని విశేషంగా వేరుగా వీడి దగ్గరికెళ్తే ఇది లాభం, వాడితోటి అది లాభం, వాడితోటి ఇది లాభం, పక్షితోటి ఈ లాభం, చెట్టుతోటి ఈ లాభం అని ఏవేవో విశేషాలని ఆశ్రయించి ఏదో సాధించాలి అని అసాధ్యమైన వస్తువులు కశ్చిత్ ఏదైనా సరే అర్థం, ప్రయోజనం వాడికి నాస్తి ఉండనే ఉండదు. ఎందుకు? ఎవరితోటైనా మనకి ఒక సంబంధం ఉండాలి. వాడిని పెట్టుకుని మనం ఏదైనా సాధించాలి అంటే, అందుకోసం వాడిని ఆశ్రయించవలసి ఉంటుంది. ఇక్కడ దేనివల్ల తదర్థాః క్రియాః ఏదో అర్థం ఉంది మరి ఒకటి కోరుకుంటున్నాము. ఓ పదార్థం గావాలి, ఒక ప్రయోజనం ఉన్నది, ఒక లాభం ఎదురు చూస్తున్నాము. కాబట్టి అందుకోసం క్రియలను అనుష్ఠానం చేయవలసి ఉన్నదని వాడికి లేదు. కర్మలు చేయవలసిన పనే లేకపోతే వ్యవహారాలు లేవు. లోక వ్యవహారాలు లేకపోతే లోకంతో పని లేదు. అందుకని నత్వం ఏతస్మిన్ సర్వతః సంప్లుతోదక స్థానీయే సమ్యక్ దర్శనే వర్తసే. నువ్వెటువంటి వాడివి? నేను చాలా శ్లోకాల కింద ఒక ముఖ్యమైన విషయం చెప్తూ వచ్చాను. సర్వతః సంప్లుతోదకం ఉంటే అన్ని వైపులా చక్కగా శుద్ధోదకం ఉండగా ఏదో ఒక చిన్న నీటి గుంట కోసం ఎవడైనా వెళ్తాడా? అని ఒక శ్లోకం చెప్పాను గుర్తుందా? అందులో చెప్పిన విషయం అర్థమైందా? ఆ విధంగా ఆచరించడం నీ వల్ల జరుగుతూ ఉన్నదా? లేదు గదా! అంతటా ఉన్న శుద్ధోదకము అనుభవిస్తూ ఉన్నవాడు ఏదో ఒక చిన్న నీటి చలమ కోసం ఎట్లా వెళ్ళడో, అట్లానే సమ్యక్ దర్శనం కలిగిన వాడు అంతటా ఆత్మనే చూస్తూ ఉన్నవాడు ఏదో అనాత్మ గురించిన ప్రయోజనం ఆశించి మిగిలిన అనాత్మల దగ్గరికి ఎందుకుని వెళ్తాడు? ఎందుకుని ఏవైనా ప్రవర్తిస్తాడు? చెయ్యడు. కానీ నువ్వు గాదు.
నీకది తెలియట్లేదు గాబట్టి, అటువంటి సమ్యక్ దర్శనము, ఆత్మదర్శనము, ఆత్మజ్ఞానం నీకింకా కలగలేదు కాబట్టి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నది ఆత్మ. చూడగలిగే చూపు ఇంకా నీకా దర్శన శక్తి కలగట్లేదు కాబట్టి, నీకు వేరే రకంగా చెప్పవలసి ఉంటుంది. నువ్వు అటువంటి స్థితిలో ప్రవర్తించట్లేదు. యతః ఏవం ఈ విషయం ఇట్లా ఉంది గాబట్టి నీ పరిస్థితి. నీకొక మాట చెప్తాను విను. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తః హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పూరుషః. తస్మాత్ కాబట్టి నువ్వేం చెయ్యి. అసక్తః ఏ ఆసక్తి లేకుండా సతతము ఎల్లప్పుడూ కార్యం కర్తవ్యాలను అటువంటి కర్మలను సమాచర సమ్యక్‌గా చక్కగా ఆచరిస్తూ ఉండు. అసక్తః ఈ విధంగా నేను చెప్పినట్టు ఆసక్తి లేకుండా కర్మలను ఎవడైతే పూరుషః మనిషి చేస్తూ ఉన్నాడో, ఆ విధంగా ఆచరిస్తూ వాడు పరాన్ని ఆప్నోతి పొందుతాడు. నువ్వు ఈ మార్గం ప్రయత్నం చెయ్యొచ్చు. నువ్వు ఇట్లా చెయ్యి. తస్మాత్ కాబట్టి అసక్తః అంటే సంగవర్జితః ఏ సాంగత్యము లేకుండా సతతం సర్వదా ఎల్లప్పుడూ కార్యం కర్తవ్యాన్ని నిత్యము కర్మలను సమాచర నిర్వర్తిస్తూ ఉండు. అసక్తః హి యస్మాత్ సమాచరన్ ఈశ్వరార్థం కర్మ కుర్వన్ పరం మోక్షమాప్నోతి పూరుషః సత్వశుద్ధి ద్వారేణ ఇత్యర్థః. అందుకని అసక్తః హి అసక్తుడై దేనితో తగులుకోకుండా కేవలము కర్తవ్యాలను నిత్యము చక్కగా ఆచరిస్తూ ఉన్నవాడెవడున్నాడో యస్మాత్ ఏదైతే ఆ విధంగా సమాచరన్ ఆచరిస్తూ ఎట్లా ఈశ్వరార్థం ఈశ్వరార్థమే కర్తవ్య కర్మలను నిత్యము చక్కగా ఆ కర్మను కుర్వన్ చేస్తూ ఉంటే పరం మోక్షాన్ని ఆప్నోతి పొందుతాడు ఆ పూరుషః మనిషి. ఎట్లా సత్వశుద్ధి ద్వారేణ వాడి సత్వము వాడి చిత్తము శుద్ధమై తద్వారా వాడికి జ్ఞానము ప్రాప్తించి ఆత్మస్థితిని చేరుకుంటాడు. ఇది అర్థః అని దాని అర్థం. యస్మాచ్చ అట్లా ఎవరైనా ఉన్నారా నేను చూసి తెలుసుకుని చేసేందుకు అంటే ఉన్నారు, చూపిస్తాను చూడు. కర్మణ ఏవ హి సంసిద్ధిమాస్థితాః జనకాదయః లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి. జనకుడు మొదలైన వాళ్ళు కర్మణ ఏవ హి కర్మ చేతనే సంసిద్ధిం ఆస్థితాః సిద్ధిని పొందారు. అందుకని నువ్వు కూడా లోక సంగ్రహం ఏవా లోకానుగ్రహాన్ని కనీసము దాన్నైనా సంపశ్యన్ చూసి కర్తుమర్హసి కర్మలు చేయవలసి ఉంటుంది అని చెప్తున్నారు. దానికి భాష్యం చూద్దాము. కర్మణ ఏవ హి యస్మాత్ పూర్వే క్షత్రియాః విద్వాంసః సంసిద్ధిం మోక్షం గంతుం ఆస్థితాః ప్రవృత్తాః. కర్మణ ఏవ హి అంటే కర్మ వల్లే యస్మాత్ ఏదైతే పూర్వే క్షత్రియాః విద్వాంసః పూర్వము క్షాత్ర మార్గంలో కర్మ మార్గంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు విద్వాంసః విద్య కలిగిన వాళ్ళు జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సంసిద్ధిం మోక్షం గంతుం మోక్షం అన్న పేరున్న ఏ స్థితి ఉన్నదో సిద్ధి దాన్ని పొందడానికి ఆస్థితాః ప్రవృత్తాః ప్రవృత్తిలో ఉన్నారు. మనకు రెండు మార్గాలు, ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి క్షాత్ర మార్గము. చూడ్డానికి కర్మ మార్గంలో క్షాత్ర మార్గంలో ఉన్నట్టున్నా కూడా వాళ్ళు బ్రహ్మ మార్గంలో జ్ఞాన మార్గంలో ఉండి ఆ విధంగా వాళ్ళు మోక్షాన్ని పొందారు. ఎవరు? జనకాదయః జనక అశ్వపతి ప్రభృతయః. ఎవరు అంటే జనకుడు మొదలైన వాళ్ళు. జనకుడు ఒక ఆయన, అశ్వపతి అని ఒక ఆయన. ఇటువంటి వాళ్ళందరూ మనకు రామాయణంలో, భారతంలో, భాగవతంలో కనిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ ఈ విధంగానే
కర్మల వల్ల కర్మల్లో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండి కూడా జ్ఞానంతో సిద్ధి పొందారు. యది తే ప్రాప్త సమ్యక్ దర్శనాః తతః లోక సంగ్రహార్థం ప్రారబ్ధ కర్మత్వాత్ కర్మణా సహ ఏవ అసన్యస్యైవ కర్మ సంసిద్ధిమాస్థితాః ఇత్యర్థః. దీన్ని మనము 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి, జనకుడు మొదలైన వాళ్ళకి, జనకుడు, అశ్వపతి మొదలైన వాళ్లకు కర్మలు ఉన్నాయి. అయితే కానీ వాళ్ళు ప్రాప్త సమ్యక్ దర్శనులు. వాళ్లకు యథార్థ జ్ఞానము, ఆత్మజ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంతో ఉన్నవాళ్ళు తతః అయినా కూడా కర్మల్లో ఎందుకు ప్రవర్తించారు అంటే, లోక సంగ్రహార్థం, లోకానుగ్రహం కోసం. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రారబ్ధ కర్మత్వాత్ వాళ్ళకి ప్రారబ్ధ కర్మ ఉన్నది మరి. లోకం కనిపిస్తూ ఉన్నది. అందుకని వాళ్లకు ఆత్మజ్ఞానం కలిగినా కూడా కర్మణా సహా, కర్మలతో పాటే అసన్యస్య కర్మ ఏవ, కర్మ సన్యాసం చేయకుండానే సంసిద్ధిమాస్థితాః ఇత్యర్థః. వాళ్ళు సిద్ధిని పొందారు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కర్మలతో కూడిలేరు. వాళ్లకు జ్ఞానమే ఉన్నది. అయినా కూడా ప్రారబ్ధవశాత్తు లోకానుగ్రహం కోసం వాళ్ళు కర్మలు ఆచరించినట్టుగా ఉంటుంది. ఆ విధంగా నువ్వు జ్ఞానం కలిగినా కూడా ప్రారబ్ధవశాత్తు కర్మల్లో ప్రవర్తించవచ్చు. ఆ విధంగా నువ్వు సిద్ధి సాధించవచ్చు. అథ ఇంకొక విధంగా చూద్దాము. అప్రాప్త సమ్యక్ దర్శనాః జనకాదయః తదా కర్మణా సత్వశుద్ధి సాధనభూతేన క్రమేణ సంసిద్ధిమాస్థితాః ఇతి వ్యాఖ్యేయః శ్లోకః. ఈ శ్లోకంలో ఈ జనకుడు మొదలైన వాళ్ళందరూ కూడా కర్మల వల్లే సిద్ధి పొందారు అంటే, కేవలం కర్మలు చేస్తూ ఉంటే సిద్ధి పొందడం అంటే ఆత్మస్థితిని పొందడం ఉండదని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మరైతే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒకటి, పైన చెప్పుకున్నట్టు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉన్నది. వాళ్ళ ఆత్మజ్ఞాన నిష్టలోనే ఉన్నారు, జ్ఞాననిష్టలోనే ఉన్నారు. అయితే లోక సంగ్రహం కోసం వాళ్ళు కర్మనిష్టలో ఉన్నట్టుగా ఉంటారు ప్రారబ్ధవశాత్ అని చెప్పుకోవచ్చు. లేదా ఈ జనకుడు మొదలైన వాళ్ళకి జ్ఞాననిష్ట లేదు, కర్మనిష్టనే ఉన్నది. కానీ వాళ్ళు ఆ విధంగా అప్రాప్త సమ్యక్ దర్శనాః, వాళ్ళకి సమ్యక్ దర్శనము, ఆత్మజ్ఞానం కలక్కపోయినా కూడా జనకుడు మొదలైన వాళ్ళు తదా వాళ్ళు అప్పుడు కర్మలు చేస్తూ చేస్తూ వెళ్ళారు ముందు. కర్మలు జ్ఞానం కలిపి ఉండడం కుదరదు, సముచ్చయం లేదు. కానీ ముందు వాళ్ళు కర్మలు చేస్తూ చేస్తూ ఉండగా దానివల్ల వాళ్లకు సత్వశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వల్ల క్రమంగా సంసిద్ధిని, ఆత్మసిద్ధిని ఆస్థితాః పొందారు అని ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేసుకోవలసి ఉంటుంది. అథ ఇంక నీ పరిస్థితి చూద్దాం. మన్యసే యది, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అనుకో, అంటే జనకుడు మొదలైన వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం కలగలేదు కాబట్టి వాళ్ళు ముందు కర్మలు చేస్తూ చేస్తూ తర్వాత దానివల్ల వాళ్లకు చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వల్ల కలిగే, చిత్తశుద్ధి దేనికి సాధనభూతమై ఉన్నదో అటువంటి ఆత్మజ్ఞానం వాళ్ళకు కలిగింది. నాకేం అవసరము, ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి ఇంక నేను కర్మలు చేయవలసిన అవసరం లేదు అని అనుకుంటున్నావు అనుకో. అథ మన్యసే పూర్వైః అపి జనకాదిభిః అజానద్భిః ఏవ కర్తవ్యం కర్మ కృతం తావతా న అవశ్యమన్యేన కర్తవ్యం సమ్యక్ దర్శనవత కృతార్థేన ఇతి. అథ ఏదో మన్యసే అనుకుంటున్నావు అనుకో నువ్వు. పూర్వైః జనకాదిభిః అజానద్భిః, జనకుడు మొదలైన వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదండి పూర్వీకులకు. అందుకని వాళ్ళు కర్మల్లోనే ప్రవర్తిస్తూ ఉన్నారు, కర్తవ్యాలన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటి కర్తవ్య కర్మలన్నీ వాళ్ళ చేత కృతం చేయబడ్డాయి. తావత అదే విధంగా వీళ్ళెందుకు చేస్తారండి జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు? నా అవశ్యం అన్యేన కర్తవ్యం, వేరే వాళ్ళకి, జ్ఞానంతో ఉన్న వాళ్ళకి కర్తవ్యాలు ఏమీ లేవు కదా, మీరే చెప్తూ వచ్చారు. సమ్యక్ దర్శనం కలిగిన వాళ్ళకి, ఇంకా ఆ విధంగా కృతార్థులైన వాళ్ళకి కర్తవ్యాలు ఏముంటాయండి, వాళ్ళకి కర్మలు లేవు, చేయవలసిన పని లేదు అని అంటావా?
అటువంటి పక్షంలో చెప్తాను విను. తథాపి అప్పుడు కూడా ప్రారబ్ధ కర్మాయత్తహత్వం. నీకు ప్రారబ్ధ కర్మలింకా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు గదా! ప్రారబ్ధం పూర్తిగా తీరిందా నీకు? లేదు గదా! లోకం కనిపిస్తూనే ఉన్నది గదా! అందుకని లోక సంగ్రహం ఏవాపి, పోనీ లోకానుగ్రహమే అనుకో. నీకు జ్ఞానం కలిగిందనుకో. అయినా గూడా ప్రారబ్ధం ఉన్నదనుకుంటున్నావు గాబట్టి, నువ్వు చేయవలసిన కర్మల్ని లోకానుగ్రహం కోసం చెయ్యి. నీ కోసం కాకపోయినా గూడా. లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివారణం లోక సంగ్రహః తమేవాపి ప్రయోజనం సంపశ్యన్ కర్తుం అర్హసి. లోకము ఉన్మార్గంలో, ఉత్పథంలో వెళ్ళిపోతూ ఉన్నారనుకో. వాళ్ళు దారి తప్పి పక్కదారిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారనుకో. అటువంటి వాళ్ళ ప్రవృత్తిని నివారించడం కోసమో, వాళ్ళని సరైన దారిలో జ్ఞాన మార్గంలో పెట్టడం కోసమో, ఆ విధంగా లోకానికి అనుగ్రహం కలిగించడం కోసమైనా సరే, తమ్మేవాపి దానికోసమైనా కనీసం నువ్వు ఆ ప్రయోజనాన్ని సంపశ్యన్ చక్కగా చూస్తూ అందుకోసము కర్తుం అర్హసి కర్మలు చేయవలసి ఉంటుంది. జ్ఞానం కలిగిన వాళ్ళు కర్మల్లో ప్రవర్తించవలసిన అవసరం లేకపోయినా గూడా ప్రారబ్ధవశాత్తు కర్మలు చేయవలసి వస్తే వాళ్ళు లోకానుగ్రహం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. లేదా ఒకవేళ ఎవరికైనా ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదంటే ముందు కర్మలు చేస్తూ వెళ్తే తద్వారా చిత్తశుద్ధి, దాంతో జ్ఞాన ప్రాప్తి కలుగుతాయి. పోనీ అట్లా అయినా చేయాలి. నీకు జ్ఞానం కలిగినా సరే ప్రారబ్ధం ఉందనుకుంటున్నావు గాబట్టి, కర్మల్లో ఎందుకు ప్రవర్తించాలి అంటే లోకానుగ్రహం కోసం చేయవలసి ఉంటుంది. సరే చేస్తాను గురువుగారు. అయితే ఎట్లా ఏమి అని గూడా చెప్పండి. లోక సంగ్రహం కః కర్తుమర్హతి కథంచ ఇతి. లోక సంగ్రహం ఎవరు చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? అని అడిగితే ఉచ్యతే చెప్తూ ఉన్నారు. యత్ యత్ ఆచరతి శ్రేష్టః తత్ తత్ ఏవ ఇతరః జనః. సహ యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. జనః జనము మనిషి ఎట్లా ఉంటాడు అంటే శ్రేష్టః ఒక శ్రేష్టమైన వాడు యత్ యత్ ఆచరతి ఏది ఏది ఆచరిస్తూ ఉంటాడో దాన్ని చూసి వీడు గూడా తత్ తత్ ఏవ దాన్నే ఇతరః జనః వేరేవాడు ఆచరిస్తూ ఉంటాడు ఆచరతి. ఒక శ్రేష్టమైన వాడు, చదువుకున్నవాడు, అనుభవం కలిగిన వాడు ఏమి ఆచరిస్తున్నాడో చూసుకుని అంతటి శాస్త్రజ్ఞానం లేదు, ఆత్మానుభవం లేదు. అటువంటి వాడు ఆ జనుడు ఈ కలిగిన వాణ్ణి చూసి వాడే విధంగా ఆచరిస్తున్నాడో అట్లానే వీడు కూడా ఆచరిస్తూ ఉంటాడు. వాడు శాస్త్రజ్ఞానము, ఆత్మానుభవం కలిగిన వాడెవడున్నాడో వాడు యత్ ప్రమాణం కురుతే దేన్ని ప్రమాణంగా నిలుపుతాడో లోకః లోకము తత్ దాన్నే అనువర్తతే అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏదైతే తెలిసినవాడు ఆచరిస్తూ ఉన్నాడో దాన్ని ప్రమాణంగా పెట్టుకుని మిగిలిన వాళ్ళందరూ అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు. తెలిసిన వాడేం చేస్తాడు? ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాడు. ప్రమాణం కురుతే అంటే వాడొక స్టాండర్డ్ సెట్ చేస్తాడు. ఒక కంట్రోల్ మెకానిజం నిలుపుతాడు. కంట్రోల్ అంటే ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ కంపారిజన్ ఉన్నదో దాన్ని ప్రమాణం అని పిలుస్తారు. అటువంటి స్టాండర్డ్ ఆఫ్ కంపారిజన్, కంట్రోల్, ప్రమాణం ఏదున్నదో దాన్ని మిగిలిన వాళ్ళు అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రమాణం సెట్ చేస్తున్నవాడు అంత జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండవలసి వస్తుంది. మిగిలిన వాళ్ళు వాడిని చూసి అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అంత బాధ్యతతో వీడు అంత ధర్మంగా కర్తవ్యాలను ఆచరించవలసి ఉంటుంది. ధర్మంగా ఆచరించాలి. అర్థకామాలు కాకుండా వాటిని వదిలిపెట్టి కేవలము ధర్మంగానే కర్తవ్యాలను ఆచరిస్తూ ఉంటే దాన్ని ప్రమాణంగా స్టాండర్డ్‌గా పెట్టుకుని మిగిలిన వాళ్ళు అదే ఆచరణతో సిద్ధి సాధించగలరు. అందుకోసము తెలిసిన వాడు ప్రవర్తిస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు.
యత్ యత్ కర్మ ఆచరతి కరోతి శ్రేష్టః ప్రధానః తత్ తత్ ఏవ కర్మ ఆచరతి ఇతరః అన్యః జనః తత్ అనుగతః. ఏ ఏ కర్మను ఆచరతి కరోతి చేస్తూ ఉంటాడో శ్రేష్ఠుడు అంటే ప్రధానమైన వాడు. ప్రధానం అంటే ప్రకృష్టమైన ఆత్మను ధరించిన వాడెవడున్నాడో వాడు ప్రధానుడు, శ్రేష్ఠుడు. వాడు ఏమేమి ఆచరిస్తున్నాడో తత్తత్యేవ దాన్నే అటువంటి కర్మనే ఆచరతి ఆచరిస్తూ ఉంటాడు ఎవడు? ఇతరః అన్యః జనః వేరేవాడు. ప్రధానమైన వాడు, ప్రకృష్టమైన ఆత్మజ్ఞానాన్ని ధరించిన వాడు, జ్ఞానాన్ని ధరించిన వాడు ఏమి ఆచరిస్తున్నాడో, జ్ఞానం కలిగిన వాడు ఏం ఆచరిస్తున్నాడో చూసి మిగిలిన వాళ్ళు కూడా దాన్నే ఆచరిస్తూ ఉంటారు. తత్ అనుగతః అటువంటి వాణ్ణి వాడు చేస్తున్న కర్మను అనుసరించి చూసి ఆచరిస్తూ ఉన్నవాళ్ళు అట్లానే చూసి చేస్తూ ఉంటారు. కించ సహ శ్రేష్టః యత్ ప్రమాణం కురుతే లౌకికం వైదికం వా లోకః తత్ అనువర్తతే తత్యేవ ప్రమాణీకరోతి ఇది అర్థః. పైగా సహ శ్రేష్టః శ్రేష్ఠుడు ఆ ప్రధానుడెవరున్నాడో వాడు ఏదైతే ప్రమాణంగా నిలబెడతాడో, వాడు ఏది చేస్తాడో అది ప్రమాణం అవుతుంది. ఆ ప్రామాణ్యము లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు. వాడు ఏమి చేశాడో దాన్ని లౌకిక, వైదిక ప్రమాణంగా పెట్టుకుని లోకము మిగిలిన మనుషులు దాన్నే అనువర్తతే అనుసరిస్తూ ఉంటుంది. ఆ జనమంతా తదేవ దాన్నే ప్రమాణీకరోతి ప్రమాణంగా పెట్టుకుని దాన్నే పరమ ప్రామాణ్యంగా మిగిలిన వాళ్ళందరూ అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇత్యర్థః అని దానికి అర్థం. ఒకవేళ నీకు ఇంకా అనుమానాలున్నాయనుకో, జనకుడెవరో తెలీదండి, లేదా ఈ విధంగా ఆచరించే వాళ్ళెవరో నాకు తెలీదు అంటే, నన్ను చూడు అని తననే ఆయన ప్రమాణంగా చూపిస్తూ ఉన్నారు. ఆయన శాస్త్ర ప్రమాణం చూపించారు. మిగిలిన వాళ్ళెవరైతే ఆచరిస్తున్నారో అటువంటి ఆచార్యులను ప్రమాణంగా చూపించారు. ఇప్పుడు ముఖ్యమైన ప్రమాణము ఆత్మ ప్రమాణము తననే ప్రమాణంగా చూపిస్తూ ఉన్నారిక్కడ. యది అత్ర తే లోకసంగ్రహ కర్తవ్యతాయాం విప్రతిపత్తిః తర్హి మాం కిం న పశ్యసి. యది ఒకవేళ అత్ర ఈ విషయంలో తే నీకు ఏ విషయము లోక సంగ్రహ కర్తవ్యతాయాం లోకానుగ్రహం గురించి ఏ విధంగా కర్తవ్యాలను ఆచరించవలసి ఉంటుంది అన్నదాని గురించి విప్రతిపత్తి సందేహాలు, సంశయాలు, అనుమానాలు ఏమైనా కలిగితే తర్హి ఇంకప్పుడు నన్ను కిం న పశ్యసి నన్నెందుకు చూడవు నువ్వు? నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూసి నేనే విధంగా ఆచరిస్తూ ఉంటానో అట్లా నువ్వు ఆచరిస్తూ వెళ్ళు అని తననే తాను ప్రమాణంగా చూపిస్తూ ఉన్నారు గురువుగారు. నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం వర్తేయవచ కర్మణి. పార్థ, నాకున్నాయా ఏమైనా కర్తవ్యాలు? త్రిషు లోకేషు ముల్లోకాల్లో కించన ఏదైనా సరే కర్తవ్యం అన్నది నాకు నాస్తి లేనే లేదు. నీకు తెలుసు కదా, నేను చేయవలసిందేముంది, నాకేముంది కర్తవ్యం? కర్తవ్యం ఎందుకు లేదు నాకు? కర్మలెందుకు లేవు? ఎందుకంటే సాధించుకోవలసినవేవీ లేవు. నాకు అనవాప్తం, నేనింకా సాధించుకోలేనిది, అవాప్తవ్యం సాధించుకోవలసి ఉన్నది, అటువంటిది నా ఏదీ లేదు. నాకింతకు ముందు లేదండి, ఇంక మీద నేను సంపాదించుకోవలసి ఉన్నది అని చెప్పుకోవలసింది ఏదైనా నాకొకటున్నదా? నాకు సర్వము సర్వకాలాల్లో ఉండడం చేత కొత్తగా నేను ఫలానిది సాధించుకోవాలి అన్నది లేదు కాబట్టి నాకే కర్తవ్యము ఉండదు. నాకు ఏమి లేదని నేను కొత్తగా సాధించుకోవాల్సింది అయినా చేస్తాను. నాకే అవసరం లేకపోయినా సరే కర్మణి వర్తేయేవచ కర్మల్లో ప్రవర్తిస్తూనే ఉన్నాను. ఎందుకు? చెప్తాను అది కూడా క్లియర్‌గా. నమే మమ పార్థ న అస్తి న విద్యతే కర్తవ్యం త్రిషు అపి లోకేషు కించన కించిత్ అపి. పార్థ, మమ నాకు
నా అస్తి నా విద్యతే లేనేలేదు. ఏది కర్తవ్యం అన్నది. త్రిషు అపి లోకేషు ముల్లోకాల్లో గూడా కించన కించితపి ఏ కొంచెం గూడా నేను సాధించుకోవాల్సిన అవసరం లేదు. నేను అకించనుణ్ణి. అయినా గూడా కర్మలు చేస్తాను. ఎందుకు నీకు ఏ కర్తవ్యము లేదు కస్మాత్ అంటావా? చెప్తాను విను. నా అనవాప్తం అప్రాప్తం అవాప్తవ్యం ప్రాపణీయం. అనవాప్తం, అప్రాప్తం నేనింతకు ముందు సాధించనిది పలానిది ఉన్నదా అంటే లేదు. పోనీ అవాప్తవ్యం, ప్రాపణీయం తర్వాత సంపాదించుకోవాల్సిందేదైనా ఉందా? లేదు. నేనింతకు ముందు సంపాదించుకోనిది, ఇంక మీద సంపాదించుకోవాల్సింది ఏదీ లేదు. అందుకని. తథాపి అయినా గూడా వర్తే ఏవ చ కర్మణి అహం. నేను కర్మల్లో ప్రవర్తిస్తూనే ఉంటాను. యది హి అహం న వర్తేయ జాతు కర్మణి అతంత్రితః మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యది ఒకవేళ అహం నేను జాతు ఎప్పుడైనా సరే అతంత్రితః అప్రమత్తంగా ఉండి సావధానంగా కర్మణి న వర్తేయ కర్మల్లో ప్రవర్తించలేదంటే పార్థ అప్పుడేం జరుగుతుందో తెలుసా? మనుష్యాః మనుషులందరూ సర్వశః అన్ని విధాలుగా మమ వర్త్మ అనువర్తంతే నా మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళేమైపోతారు? నన్ను అనుసరిస్తూ ఉన్నవాళ్ళు నేను ఏ కర్మలు చేయకుండా కూర్చున్నా, లేదా చేస్తున్న కర్మలు అప్రమత్తంగా చేయకుండా ఉన్నా, వాళ్ళు గూడా నన్ను చూసి కర్మలు మానేయడమో, ప్రమత్తతతో కర్మలు చేయడమో మొదలుపెడితే వాళ్ళేమైపోతారు? నాకు కలిగే నష్టం లేదు. కానీ వాళ్ళకి ఎంత అనర్థం కలుగుతుంది? యది హి పునః అహం న వర్తేయ జాతు కదాచిత్ కర్మణి అతంత్రితః అనలసః సన్ మమ శ్రేష్టస్య సతః వర్త్మ మార్గం అనువర్తంతే మనుష్యాః హే పార్థ సర్వశః సర్వప్రకారైః. యది హి ఒకవేళ పునః మళ్ళీ నేను అహం న వర్తేయ నేను ప్రవర్తించట్లేదనుకో, సరిగ్గా చేయట్లేదనుకో, జాతు కదాచిత్ ఎప్పుడైనా సరే కర్మణి కర్మల్లో అతంత్రితః అనలసః సన్ కర్మలో నేను అప్రమత్తుణ్ణై అలసత్వ భావం లేకుండా ఉండి ఎప్పుడైనా సరే నేను ప్రవర్తించట్లేదంటే మమ నేనెవరు శ్రేష్టమో నేను సత్ అయి ఉన్నాను. అటువంటి నా వర్త్మ అంటే మార్గాన్ని మనుషులందరూ అనువర్తిస్తూ ఉంటారు. హే పార్థ ఓ పార్థ సర్వశః సర్వప్రకారైః అన్ని ప్రకారాలుగా మనుషులు నా మార్గాన్ని అవలంబించి ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నవాళ్ళు నేను కర్మలు సావధానంగా ఉండి అప్రమత్తంగా చేస్తూ ఉంటే చూసి వాళ్ళు తెలుసుకుని ఆ విధంగా చేస్తూ వెళ్తారు. నేను చేయలేదంటే వాళ్ళు కూడా అదే విధంగా చేయకుండా ఉంటారు. వాళ్ళింకా పూర్తిగా జ్ఞానంలో లేరు. కర్మల్ని సరిగ్గా చేయకపోతే 2 విధాలుగా చెడిపోతారు. అయినా సరే నువ్వు అడుగుతావా? తథా చ కః దోషః ఇతి. అయితే దోషమేమి అందులో అని అడుగుతావా? ఆహా! చెప్తాను పట్టు. ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. నేనొకవేళ అహం కర్మ న కుర్యాం చేత్ కర్మను అప్రమత్తంగా చెయ్యట్లేదు అనుకో. అప్పుడు ఇమే లోకాః ఈ లోకాలన్నీ ఉత్సీదేయుః నశించిపోతాయి. పైగా చ అహం నేను సంకరస్య కర్తా స్యాం సంకరానికి సంకరము అంటే అస్తవ్యస్తమైపోవడము. లోక ధర్మాలన్నీ అస్తవ్యస్తమైపోవడానికి కారణమవుతాను. దానివల్ల ఇమాహ ప్రజాః ఈ ప్రజలందరూ గూడా నా వల్ల నశించిపోతారు. వాళ్ళను ఉపహన్యాం నశింపచేసిన వాడినవుతాను. గొప్ప హాని కలిగించిన వాడినవుతాను. నేనొకవేళ కర్మలను అప్రమత్తంగా చెయ్యకుండా ఉన్నాను అంటే
లోకాలన్నీ అస్తవ్యస్తమవుతాయి. లోక ధర్మాలన్నీ కలగాపులగమవుతాయి. దాంతో లోకస్తులందరూ గూడా గొప్ప హానిని పొందుతారు. ఉత్సీదేయుః వినశ్యేయుః ఇమే సర్వే లోకాః లోకస్థితినిమిత్తస్య కర్మణః అభావాత్ న కుర్యాం కర్మ చేత్ అహం. ఉత్సీదేయుః అంటే వినశ్యేయుః నశించిపోతాయి. ఏవి? ఇమే సర్వే లోకాః ఈ మొత్తం లోకాలన్నీ. లోకస్థితి నిమిత్తస్య కర్మణః అభావాత్ ఎందుకు? ఎందుకంటే లోకానికి స్థితికారకుడినై ఉన్నాను. లోకం యొక్క స్థితి కారణమైన నా వల్ల కర్మలు జరక్కపోయేసరికి న కుర్యాం కర్మ చేత్ నేను చెయ్యకపోతే ఇంకప్పుడు లోకాలన్నీ నశిస్తాయి. కించ పైగా సంకరస్య చ కర్తాస్యాం లోకాలన్నింటికి సంకరానికి అస్తవ్యస్తమైపోవడానికి నేను కర్తనవుతాను. తేన కారణేన ఆ కారణానికి ఉపహన్యాం ఇమాః ప్రజాః నేను ఈ ప్రజలకు నాశం కూడా కలిగించేవాడినవుతాను. ప్రజానాం అనుగ్రహాయ ప్రవృత్తః ఉపహతిం ఉపహననం కుర్యాం ఇతి అర్థః. ప్రజలకు అనుగ్రహం కలిగించడానికి ప్రవృత్తమై ఉన్న నేను ప్రజల యొక్క ఉపహతి అంటే ఉపహననము వాళ్లకు హాని కలిగించిన వాణ్ణవుతాను అని అర్థం. మమ ఈశ్వరస్య అననురూపమాపద్యతే ఈశ్వరుణ్ణైన నాకు అది అననురూపము. అనురూపం అంటే తగిన విషయము కాదు. ఆ విధంగా ఉపపద్యతే అయిపోతుంది. నాకు తగని విషయం అయిపోతుందది. యది పునః అహం ఇవ త్వం కృతార్థ బుద్ధిః ఆత్మవిత్ అన్యః వా తస్యాపి ఆత్మనః కర్తవ్య అభావేపి పరానుగ్రహః ఏవ కర్తవ్యః ఇతి. యది పునః ఒకవేళ నువ్వు మరి అహం ఇవ నాలాగానే త్వం నువ్వు కూడా కృతార్థ బుద్ధివే అయ్యావే అనుకో. ఆత్మ జ్ఞానం కలిగిందే అనుకో. నువ్వు కూడా నా అంతటి వాడు అయ్యావనుకో. లేదా ఆత్మవేత్తలుంటారు. వేరే వాళ్ళు ఎవరైనా సరే. నాలాగా నువ్వు కూడా ఆత్మజ్ఞానంతో కృతార్థుడు అయ్యావే అనుకో. కృతార్థుడు అంటే కొత్తగా సాధించవలసింది ఏమీ లేదు. అన్ని కృతం అయిపోయాయి అనుకో. నువ్వు కాకపోతే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో. ఎవరైనా సరే. అటువంటి ఆత్మజ్ఞానం కలిగి ఉండడం చేత ఆత్మ కారణానికి కర్తవ్యాలన్నవి అభావము లేకపోయినా అపి కూడా కేవలము పరానుగ్రహం కోసమే పరానుగ్రహం అదే కర్తవ్యంగా కర్మలు చేయవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. భారత అర్జున, ఏ విధంగా యథా అవిద్వాంసః జ్ఞానం లేనివాడు అజ్ఞాని కర్మలను సక్తాః ఆసక్తితో కుర్వంతి చేస్తూ ఉంటాడో తథా అదే విధంగా విద్వాంసుడు కూడా కర్మలను కుర్యాత్ చెయ్యవలసి ఉంటుంది. కానీ వీడెట్లా చెయ్యాలి అంటే అసక్తః ఆసక్తి లేకుండా లోక సంగ్రహం కోసమే లోకానుగ్రహం కోసమే కుర్యాత్ చేయవలసి ఉంటుంది. అజ్ఞానులు కర్మలు చేస్తూ ఉన్నట్టుగానే జ్ఞానులు కూడా కర్మలు చేస్తూ ఉండాలి. అయితే అజ్ఞానులు సక్తులై చేస్తారు. జ్ఞానులు అసక్తులై కర్మలకు తగులుకోకుండా ఏ ఆసక్తి లేకుండా చెయ్యాలి. అజ్ఞానులు ఆత్మ కారణానికి వాళ్ళ స్వార్థం కోసము ఏదో అర్థం ప్రయోజనం ఆశించి చేస్తూ ఉంటారు. జ్ఞానుల ప్రయోజనమేమి అంటే పరానుగ్రహమే అయి ఉండాలి. ఆ విధంగా కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. సక్తాః కర్మణి అస్య కర్మణః ఫలం మమ భవిష్యతి ఇతి కేచిత్ అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ ఆత్మవిత్ తథా అసక్తః సన్. సక్తాః తగులుకుని కర్మలను
ఈ కర్మ వల్ల నాకు ఈ ఫలితం కలుగుతుంది అన్న ఆశలతో కేచిత్ కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు కదా! ఎవరు ఆ విధంగా ఈ కర్మకు ఈ ఫలము నాకు కలుగుతుంది అందుకని ఈ కర్మ చేస్తున్నాననుకుంటూ పనులు చేస్తూ ఉండేవాళ్ళెవరు? అవిద్వాంసులు, అజ్ఞానులు. అయితే వాళ్ళు ఎంత ఆసక్తితో కర్మల్ని కుర్వంతి చేస్తూ ఉంటారో భారత, అంతే శ్రద్ధతో మన విద్వాన్ కూడా, ఆత్మవేత్త కూడా కర్మలు కుర్యాత్ చెయ్యాలి. కానీ మాత్రం అసక్తః సన్ వాటికి తగులుకోకుండానే చెయ్యవలసి ఉంటుంది. తద్వత్ కిమర్థం కరోతి? సరే గాని చెయ్యడం ఎందుకు? అజ్ఞానులు అత్యంత ఆసక్తితో ఆత్మ ప్రయోజనం కోసం అంటే వాళ్ళకు స్వార్థమేదో ఉన్నది అనుకుని వాళ్ళు నాకీ లాభం వస్తుంది అన్న ఆశలతో ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ, ఆత్మ జ్ఞానం, ఆత్మ ఆ ప్రయోజనం గాదు. దేహ పోషణ కోసము, లోకంలో ఏంటో సాధించడం కోసం, ఆ ప్రయోజనం కోసం వాడు కర్మలు చేస్తూ ఉంటాడు ఎంతో ఆసక్తితో. అట్లానే వీడు కూడా కర్మలు చెయ్యాలి. కానీ ఆసక్తి గాదు. శ్రద్ధగా చెయ్యాలి. జ్ఞానంతో చెయ్యాలి. కానీ తగులుకోకుండా చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి? కిమర్థం? ఏ కారణం? ఏ ప్రయోజనం ఆశించి చెయ్యాలి? అని అడిగితే తచ్చుడు చెప్తాను విను. అదే చెప్తూ వస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తాను. ఎన్ని సార్లైనా చెప్తాను. చికీర్షువు వీడికి గూడా ఒక కర్తుమిచ్చ చెయ్యాలి అన్న ఇచ్చ ఉంటుంది. కర్తుమిచ్చుహు ఒక కర్మ చెయ్యాలి అని కోరుకునేవాడు ఎందుకు వీడు జ్ఞాని అయిన వాడు కూడా కర్మ చేయాలని కోరుకుంటాడు అంటే లోక సంగ్రహం, లోకానుగ్రహం కోరి వాడు చేస్తూ ఉంటాడు. ఏవం లోక సంగ్రహం చికీర్షోహో న మమ ఆత్మవిదః కర్తవ్యం అస్తి అన్యస్య వా లోక సంగ్రహం ముక్త్వా తతః తస్య ఆత్మవిదః ఇదం ఉపదిశ్యతే. ఏవం ఈ విధంగా లోక సంగ్రహం చికీర్షోహో లోక సంగ్రహాన్నే కోరుకుంటూ ఉన్నవాడెవడున్నాడో అటువంటి వాళ్ళెవరు నేను మమ నాకు లేదా ఆత్మవిదః ఆత్మజ్ఞానం కలిగిన ఎవరికైనా సరే లోక సంగ్రహం మాత్రమే కోరుకుని అందుకోసం మాత్రమే కర్మల్లో ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో నేనైనా సరే ఆత్మజ్ఞానులు ఎవరైనా సరే అటువంటి వాళ్లకు కర్తవ్యం అన్నది నాస్తి లేకపోయినా కూడా కర్తవ్యము లేదు అన్యము లేదు అయినా కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే లోక సంగ్రహం కోసం లోక సంగ్రహం ముక్త్వా లోక సంగ్రహం కాక నాకైనా సరే ఏ ఆత్మజ్ఞానులకైనా సరే వేరే కర్తవ్యం అన్నది లేనే లేదు. తతః కాబట్టి తస్య ఆత్మవిదః అటువంటి ఆత్మవేత్త కోసము ఇదం ఉపదిశ్యతే ఇంకిక్కడి నుంచి వాళ్లకు ఉపదేశం ఉన్నది. ఇంతవరకు కర్మనిష్టలో ఉన్న వాళ్లకు కర్మలు ఎందుకు చెయ్యాలి, చెయ్యకపోవడం వల్ల కలిగే నష్టమేమి, చేయడం వల్ల కలిగే లాభమేమి, చెయ్యకుండా ఎందుకు ఉండలేరు, చెయ్యడము ఏ విధంగా చెయ్యాలి అని చెప్తూ వచ్చారు ఇంతవరకు మొత్తమంతా కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసము. ఇంకిక్కడి నుంచి జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. మనం ఇవాళకి ఇక్కడికి ఆపి మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.